అంగుళం విడిచిపెట్టకుండా వెతికిరండి, 30 రోజుల లోపల తిరిగి రావాలి, రాకపోతే వధాధ్యుడవుతాడు. కాబట్టి తూర్పు దిక్కుకెళ్లే వానరులు సిద్ధం కండి అన్నాడు. మహానుభావుడు ఎంత భౌగోళిక జ్ఞానమో ఎన్ని చెప్పాడో చెప్పి తూర్పు దిక్కుకెళ్ళేటటువంటి వానరుల్ని సిద్ధం చేశాడు. దక్షిణ దిక్కుకు వెళ్ళవలసినటువంటి వానరుల్ని పిలిచి మీరు వింధ్యపర్వతం దగ్గర నుంచి ప్రారంభం చెయ్యండి అన్నాడు. దానికి అంగదుణ్ణి నాయకుడిగా పెట్టాడు. అందులో వెళ్ళవలసినటువంటి వాళ్ళని చాలా గొప్ప గొప్ప యోధుల్ని పెట్టాడు. దక్షిణ దిక్కుకు వెళ్ళవలసిన వాళ్ళని నీలం అగ్నిసుతం చైవ హనుమంతంచ వానరం పితామహ సుతం చైవ జాంబవంతం మహాబలం సుహోత్రంచ శరారించ శరగుల్మం తథైవ చ గజం గవాక్షం గవయం సుషేణం వృషభం తథా మైందంచ ద్విధం చైవ విజయం గంధమాదనం ఉల్కాముఖం అసంగంచ హుతాశన సుతావుభౌ అంగద ప్రముఖాన్ వీరాన్ వీర కపిగణేశ్వర వేగ విక్రమ సంపన్నాన్ సంధిదేశ విశేషవిత్ తేషాం అగ్రేసరం చైవ మహాద్బల మధాంగదం విధాయ హరివీరాణం ఆ దిశ దక్షిణాం దిశం. అలా అందులో వెళ్ళవలసినటువంటి వీరులైనటువంటి వాళ్ళు అంగదుడు, హనుమంతుడు, బ్రహ్మాంశ సంభూతుడైన జాంబవంతుడు, సుహోత్రుడు, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, సుషేణుడు, వృషభుడు, మైందుడు, ద్విరుడు, విజయుడు, గంధమాదనుడు, ఉల్కాముకుడు, అసంగుడు, వీళ్ళందరినీ పిలిచి మీ అందరూ దక్షిణ దిక్కుకు వెళ్ళండి అన్నాడు. ఆ వెళ్ళేటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుందంటే ఆ వింధ్యపర్వతం దగ్గర మొదలుపెట్టిన తర్వాత మీకు నర్మదా నది వస్తుంది. నర్మదా నది మహావిషసర్పములతో కూడిన ప్రవాహంతో ఉంటుంది. శంకర భగవత్పాదాచార్య స్వామి వారు ఆ నర్మదా నది ఒడ్డున ఉన్నటువంటి గుహలోనే ఆయన గురువుగారైన గోవింద భగవత్పాదాచార్యుల వారిని దర్శనం చేసి నర్మదా నది ప్రవాహాన్నంతటి తన కమండలంలోకి పట్టారు మహానుభావుడు. అది పాములతో ఉంటుంది, జాగ్రత్తగా మీరు అక్కడ వెళ్ళవలసి ఉంటుంది. నర్మదని దాటి వెళ్ళిన తరువాత గోదావరి, మహానది, కృష్ణవేణి, వరద, పెద్ద పెద్ద పాములకు ఆశ్రయమైనటువంటి మహాభాగ మొదలైన నదులు కనబడతాయి. మేఖల, ఉత్కళ, దశార్ణ దేశములు, అక్కడ ఉండేటటువంటి గ్రామములు, నగరములు, జనపదములు, అశ్వవంతి, అవంతి పురములు, ఇవన్నీ మీరు సీతమ్మ తల్లి కోసం అన్వేషించాలి. విదర్భ, ఋషిక, మాషిక, వంగ, కళింగ, కౌశిక, దండకారణ్య, ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ మొదలైన రాష్ట్రములలో ఉండేటటువంటి సమస్త ప్రాంతములను మీరు వెతకాలి. మలయ పర్వతం అంతా వెతకాలి. కావేరీ నదిని చూడాలి. మలయ పర్వతాన్ని దాటిన తరువాత అక్కడ అగస్త్య మహర్షి ఆశ్రమం ఉంటుంది, దాన్ని మీరు చూడవలసి ఉంటుంది. మహానది అయినటువంటి తామ్రపర్ణిని దాటాలి. ఆ నది నిండా మొసళ్ళుంటాయి, చాలా జాగ్రత్తగా నదిని దాటవలసి ఉంటుంది. ఆ తర్వాత పాండ్యరాజుల నగరం వస్తుంది, దాన్ని చూడాలి. సముద్రాన్ని లంఘించి దక్షిణ దిక్కున వెళ్ళేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందులో నీడపట్టిలాగేటటువంటి సింహిక అన్న రాక్షసు ఉంది. ఆ సముద్రపు ఒడ్డున మహేంద్రగిరి అనబడేటటువంటి ఒక పెద్ద పర్వతం ఉంది. దాని మించే స్వామి హనుమ బయలుదేరుతారు. 100 యోజనముల దూరంలో ఒక మహాద్వీపం ఉంది. ఆ మహాద్వీపాన్ని మానవ మాతృలు చేరలేరు. లంక అన్న పేరు వాడకుండా అక్కడ మాత్రం మీరు ప్రతి అంగుళం పట్టి శోధించండి అన్నాడు. తెలుసు అది లంక అని. కాబట్టి అది రాక్షసరాజైన రావణుని యొక్క అధీనములో ఉన్న ప్రధాన భూమి కనుక అక్కడ చాలా బాగా వెతకండి. ఆ వెళ్ళేటప్పుడు మాత్రం సముద్ర మధ్యంలో ఉండేటటువంటి సింహిక విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆ సముద్రమునందు పుష్పితకము అనబడేటటువంటి ఒక పర్వతం ఉంటుంది. అది చాలా శోభాయమానంగా ఉంటుంది. బంగారు శిఖరము ఒకటి సూర్యుడు తన కిరణములతో ప్రకాశింపచేస్తూ ఉంటాడు. పక్కన వెండి శిఖరం ఉంటుంది, దాని మీద చంద్రుడు తన కాంతులు ప్రసరిస్తాడు. పగటి వేళ సూర్యకాంతి పడి బంగారు శిఖరము, రాత్రి చంద్రకాంతి పడి వెండి శిఖరము ప్రకాశిస్తూ కనపడుతుంది ఆ పర్వతం. ఆ పర్వతం మీదకి కృతజ్ఞులు, క్రూరులు, నాస్తికులు వెళ్ళడం కుదరదు. అంత శక్తివంతమైన పర్వతం. అది దాటాక సూర్యవంతము అన్న పర్వతం, అది దాటితే వైద్యుతము అన్న పర్వతం కుంజరం. ఆ తర్వాత ఆ కుంజరమన్న కొండ మీద విశ్వకర్మ అగస్త్య మహర్షి వచ్చి నివసించడం కోసమని ఆశ్రమాన్ని నిర్మాణం చేశారు. అది కూడా దాటి వెడితే భోగవతి అనే నది కనపడుతుంది. అందులో మహాసర్పములన్నీ ఉంటాయి. అందు మహాప్రాజ్ఞుడైనటువంటి వాడు సర్పములకు రాజు అయినటువంటి వాసుకి నివసిస్తూ ఉంటాడు. అది దాటితే వృషభ పర్వతం వస్తుంది. వృషభ పర్వతం చందనములకు ఉత్పత్తి స్థానం. ఆ చందన వృక్షములు అగ్నివలే విరాజిల్లుతూ ఉంటాయి. అక్కడ రోహితులనబడేటటువంటి గంధర్వులు ఉంటారు. వాళ్ళ చంద్ర వృక్షాన్ని రక్షిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడూ కూడా చంద్ర వృక్షాల్ని మాత్రం ముట్టుకోకండి. శైలూషుడు, గ్రామణి, శిగ్రువు,
శుభ్రువు, బభ్రువు అని పేర్లు కలిగినటువంటి 5 గంధర్వజాతికి చెందినటువంటి గంధర్వజాతికి చెందిన వారివి ఆ చంద్రవృక్షములు. అందుకని వాటి జోలికి వెడితే వాళ్ళు ఒప్పుకోరు. అందుకని ఆ వనంలో ఉన్న చంద్రవృక్షాలని మీరు ముట్టుకోవద్దు. వృషభగిరి దాటిన తర్వాత భూమి యొక్క సరిహద్దు కనపడుతుంది. అక్కడ ఇంకా పుణ్యపురుషులైనటువంటి వారు నివసిస్తూ ఉంటారు. అది కూడా దాటిపోతే పితృలోకం ఉంటుంది, యమధర్మరాజు గారి యొక్క స్థానం. అందుకని అక్కడ వరకు మాత్రమే ఎవరైనా వెళ్ళగలరు. అది దాటి ఇంకా వెళ్ళడం కుదరదు. అక్కడ యమసదనం ఉంటుంది. చాలా పాపం చేసినటువంటి వాళ్ళందరూ శిక్షింపబడి ఆర్తనాదములు చేస్తూ ఉంటారు. కాబట్టి దాంట్లోకి మీరు ఇక ప్రవేశించలేరు. కాబట్టి అక్కడ వరకు సీతమ్మని వెతికి రండి. నేను కూడా అక్కడ వరకే వెళ్ళాను, అది దాటి వెళ్ళలేదు అని చెప్పాడు. చాలా సంతోషించారు. రామచంద్రమూర్తి చాలా ఆశ్చర్యంగా వింటున్నారు. ఏమిటి భౌగోళిక జ్ఞానం! ఒక్కొక్క దిక్కు నుంచి ఎక్కడ వరకు చెప్పాలో అక్కడ వరకు చెప్తున్నాడు. అసలు ఎలా తెలిసాయి సుగ్రీవుడికి ఇవన్నీ అని ఆయన ఆశ్చర్యపోతున్నారు. ఆ తర్వాత పశ్చిమ దిక్కుకు వెళ్ళవలసినటువంటి నాయకుడుగా సుషేణుణ్ణి నియమించి ఆ సుషేణుని నాయకత్వంలో వెళ్ళవలసినటువంటి 2 లక్షల మంది వానరులకు సూచనలు ఇచ్చాడు. మీరు సౌరాష్ట్ర ప్రాంతం, బాహ్లిక దేశం, శూర భీమ ప్రదేశములు, విశాలములై గొప్పగా ఉండేటటువంటి జనపదములు, మహానగరములు, పట్టణములు, గ్రామములు అన్నీ చూడాలి. ఆ దిశగా ముందుకెళ్ళిన తర్వాత సముద్ర తీరం కనబడుతుంది. మొగలి పొదలు, కానుగ తోటలు, కొబ్బరి తోటలు అన్నీ కూడా సముద్రపు ఒడ్డున ఉంటాయి. అవంతి, అంగలోపాపురి, అలక్షిత వనము మొదలైనటువంటి ప్రదేశాలు వెతకాలి. హేమమయమైనటువంటి హేమగిరి అన్న పర్వతం కనబడుతుంది. 100 శిఖరములతో ఉంటుంది, ఎత్తైన వృక్షములతో ఉంటుంది. అక్కడ వెతకాలి. అక్కడ కొన్ని విచిత్రమైన పక్షులు ఉంటాయి. అవి సింహాల్ని, ఏనుగుల్ని తింటాయి. ఆ పక్షులు తమ కాళ్లకున్నటువంటి గోళ్లతో ఏనుగుల్ని తన్నుకుపోయి గూట్లో పెట్టుకు తింటూ ఉంటాయి. ఆ పక్షుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరు అక్కడ ఉండేటటువంటి ఏనుగులు, మేఘములు ఎలా గర్జిస్తాయో అలా గేంకరిస్తూ ఉంటాయి. మీరు ఆ ప్రదేశములన్నీ వెతకాలి. వానరముల జోలికి విరావు. కాబట్టి మీరు అక్కడ చాలా జాగ్రత్తగా వెతికిరండి. పారియాత్రము అనబడేటటువంటి ఒక పర్వతం సముద్ర మధ్యంలో కనపడుతుంది. ఆ పర్వతం మీద ఉన్నటువంటి గ్రామాలు అవి అన్నీ కూడా మీరు వెతికిరండి. అది దాటిన తరువాత వజ్రగిరి అనబడేటటువంటి ఒక ఉన్నతమైన పర్వతం సముద్ర మధ్యంలో ఉంటుంది. ఆ పర్వత శిఖరం అంతా వెతికిరండి. అది దాటిన తర్వాత చక్రవంతము అనబడేటటువంటి మహాశైలం, దాని మీద విశ్వకర్మ 1000 అంచులు కలిగినటువంటి సుదర్శన చక్రాన్ని అక్కడే తయారు చేశారు. హయగ్రీవుడు, ఆ తరువాత కొంతమంది పంచజనుడు అనబడేటటువంటి రాక్షసుల్ని శ్రీ మహావిష్ణువు అక్కడే చంపారు. హయగ్రీవుడు అన్న పేరుతో కూడా ఒక రాక్షసుడు ఉన్నాడు. సంహరించి ఆ పాంచజన్యుడి దగ్గర పుచ్చుకున్న శంఖమునకే పాంచజన్యము అని పేరు. అక్కడే విశ్వకర్మ తయారు చేసినటువంటి 1000 అంచులు కలిగిన సహస్రార చక్రాన్ని, ఆ సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకి విశ్వకర్మ బహూకరించారు. అది దాటితే వరాహగిరి బంగారు శిఖరములతో విలసిల్లుతుంటుంది. అక్కడ ప్రాగ్జ్యోతిషపురము అనబడేటటువంటి పురం ఉంది. దాన్ని నరకాసురుడు పరిపాలిస్తూ ఉంటాడు, పరమదుష్టాత్ముడు. చాలా జాగ్రత్తగా ఉండండి. అది దాటితే సర్వసౌవర్ణ పర్వతం వస్తుంది. ఆ గుహలలో అనేకమైనటువంటి విశాలమైనటువంటి ప్రాంతములు, అందులో అనేక మంది ఉంటూ ఉంటారు. అక్కడ ఏనుగులు, వరాహములు అన్నీ ఘీంకరించి గర్జిస్తుంటాయి. మీరు ఆ ప్రాంతములన్నీ వెతకండి. మేఘవంతము అనేటటువంటి పర్వతం ఉంటుంది. ఆ గిరిపైన మహేంద్రుణ్ణి కూర్చోబెట్టి సురరాజుగా దేవతలు పట్టాభిషేకం చేశారు. పచ్చని గుర్రములు కలిగిన దేవేంద్రుడు అక్కడే పదవిని పొందాడు. మీరు ఆ ప్రాంతాన్ని కూడా వెతకండి. అది కూడా దాటితే మేఘవంతము అనబడేటటువంటి పర్వతాన్ని దాటి విడితే బంగారు కొండలు కొన్ని మీకు కనపడతాయి. ఆ బంగారు కొండల మధ్యలో మేరుగిరి మీకు దర్శనమిస్తుంది. ఆ మేరుగిరి దగ్గర విశ్వే దేవతలు, మరుద్గణములు, అష్టవసువులు, ఇతర దేవతలు సాయం సమయంలో ఆ మేరు పర్వతం మీద నిలబడి ఆ దగ్గరికి వచ్చి అస్తమిస్తున్నటువంటి సూర్య భగవానుణ్ణి ఉపాసన చేస్తూ ఉంటారు. మీరు ఆ అస్తాద్రిని చేరుకుని పశ్చిమ దిక్కున సూర్య భగవానుడికి నమస్కారం చెయ్యండి. అక్కడ విశ్వకర్మ నిర్మించినటువంటి ఒక గొప్ప భవనం ఉంది. అది అనేక మేడలతో, వరుసలతో, కాంతులతో విరాజిల్లుతూ ఉంటుంది. అక్కడే వరుణుడు అనబడేటటువంటి మహానుభావుడు, పాశహస్తుడు, పశ్చిమ దిక్కునికి అధిపతి అయినటువంటి వాడు ఉన్నాడు. ఇది రామాయణంలో ఎందుకు వినాలో తెలుసా అండి? తప్పకుండా దీని వలన ఒక గొప్ప ప్రయోజనం సమకూడుతుంది రామాయణంలో ఇది వింటే. ఎందుకంటే ఆశీర్వచనం చేశారనుకోండి, మహదాశీర్వచనం ఒక మాట చెప్తారు. పూర్వ దిగ్భాగే ఇంద్రో దేవత ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే. పూర్వ దిక్కుకంతటికి ఇంద్రుడు అధిపతి. ఆ ఇంద్రుడు అధిపతి అయినటువంటి పూర్వ దిక్ నుంచి
రాజ్యాధిపత్యం వచ్చి నిలబడుతుంది, ఐశ్వర్యం నిలబడుతుంది, అంటే ఉన్న భోగం నిలబడుతుంది, అధికారం. అలాగే అక్కడి నుంచి దక్షిణ దిక్కుకి తిరిగితే దానికి యమధర్మరాజు అధిపతి. యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహం చేత ఆరోగ్యం కలుగుతుంది, ఆయుష్మంతుడవుతాడు. పశ్చిమ దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్ వంశాభివర్ధనమశ్నుతే. పశ్చిమ దిక్కుకు వరుణుడు అధిపతి, పాశహస్తుడై ఉంటాడు. ఆయన అనుగ్రహం కలిగితే వంశం వృద్ధిలోకి వస్తుంది. ఉత్తర దిక్కుకి కుబేరుడు అధిపతి, కుబేర ప్రసాదాత్ ఐశ్వర్యం అంతా లభిస్తుంది. కాబట్టి 4 దిక్కులకి వాళ్ళ అధిపతులు. 4 దిక్కుల ఉన్న ప్రాంతములన్నింటినీ మీరు ఆ నదులు, ఆ పర్వతాలు మహాసంకల్పం ఎలా వింటారో అలా ఈ పర్వతాలు, మేడలు, దేవతలు, ప్రాంతాలు ఇవి విన్నంత మాత్రం చేత ఆ దిక్పాలకుల యొక్క అనుగ్రహం కలిగి మనకి కావలసినటువంటి శ్రేయస్సులన్నీ చేకూరుతాయి. శ్రీరామాయణంలో మహానుభావుడు ఎన్ని విషయాల్ని లోపల పెట్టారో. కాబట్టి ఆ పశ్చిమాద్రి శిఖరము మీద విశ్వకర్మ దివ్యమైనటువంటి ఒక గొప్ప భవనాన్ని నిర్మించారు. అది అనేకమైనటువంటి వరుసలతో ఉంటుంది. దాని యందు వరుణుడు ఉంటాడు. ఆ ప్రాంతంలో మేరుసావర్ణి అనబడేటటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆయన కూతురు ఎదుర మనకి కనపడుతుంది. ఆయన బ్రహ్మదేవుడు ఎంత గొప్పవాడో మేరుసావర్ణి అంత గొప్పవాడు. ఆయనకి మీరు సాష్టాంగంగా నమస్కారం చేయండి. ఆ ప్రాంతాన్ని కూడా దాటి వెళ్ళిపోతే ఇంకా ఏముంటుంది అన్నది ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే మనుష్యులైనటువంటి వారు కానీ దేహదారులైన వారు కానీ అక్కడ వరకే వెళ్ళగలరు, అది దాటి వెళ్ళడం కుదరదు. కాబట్టి మీరు అక్కడి వరకు సీతమ్మ జాడ కోసం వెళ్ళిరండి అన్నాడు. అని ఉత్తర దిక్కుకు వెళ్ళవలసినటువంటి వానరులకు నాయకుడిగా శతవలిని నియమించాడు. పిలుస్తూనే అన్నాడు, ఉత్తర దిక్కున అసలు లోకములకంతటికీ, భూమండలానికి అంతటికీ కూడా ఆభరణముగా భాసిల్లేటటువంటి హిమాలయ పర్వత శిఖరములున్నాయి. ఎందుకని? తాపసులందరూ హిమాలయ పర్వతాల్లోనే ఉంటారు. గొప్ప పుణ్యభూమి. మీరు చాలా జాగ్రత్తగా బయలుదేరండి. ఆ హిమవత్ పర్వతం అనేటటువంటిది ఈ లోకానికి ఒక దివ్యాభరణం. మీరు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పుడు మ్లేచ్ఛ దేశము, పులింగ భూమి, శూరసేన రాజ్యములు, ఇంద్రప్రస్థము, ఇంద్రప్రస్థం అంటే ఢిల్లీ, ఇంద్రప్రస్థము, దక్షిణ కురుభూములు, కురుక్షేత్రాది ప్రాంతములు, మద్రక దేశములు, కాంభోజ రాజ్యములు, యవనుల భూములు, శకుల దేశములు, ఆరకట్ట దేశ భాగములు, బాహ్లిక రాజ్యములు, ఋషిక ప్రదేశములు, పురురాజుల భూములు, టంకణ దేశ ప్రాంతములు, చీనా, పరమచీనా భూములు, కురు, కోసల, కాశీ, వజ్జి, మల్ల, అంగ, మగధ, వత్స, మత్స్య, దేశీ, అవంతి, గాంధార, కాంభోజ, సౌరాష్ట్ర, ఆశ్మక మొదలైన రాజ్యాలు, హిమవత్పర్వత ప్రాంతాలు, అనేకమైనటువంటి పద్మక వృక్షాలు, దేవదారు వృక్షాలతో కూడిన వనాలు, సోమాశ్రమ ప్రాంతము, కాళపర్వతము, హేమగర్భము, సుదర్శనం అనేటటువంటి పెద్ద కొండ, దేవసకం అనేటటువంటి ఒక పర్వతము. అది దాటిన తరువాత 100 యోజనములు వెళ్ళిపోతే ఇంకా అంతా ఒక పెద్ద శూన్యక ప్రదేశం కనపడుతుంది. ఇంకా అక్కడ జీవులు ఎవరు తిరుగుతూ ఉండరు, ఎడారి ప్రాంతం. అటువంటి ప్రాంతం కనబడుతుంది. మీరు అది కూడా దాటి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఒక దుర్గమమైనటువంటి అరణ్యం కనబడుతుంది. ఆ అరణ్యంలో తెల్లని కాంతులతో విలసిల్లేటటువంటి కైలాస పర్వత శిఖరముల యొక్క కాంతి మీకు కనపడుతుంటుంది. దాంట్లో బాగా ముందుకు వెడితే విశాలమైనటువంటి సరస్సు ఉంటుంది. ఆ సరస్సులో ఉండేటటువంటి కమలముల యొక్క శోభ అపూర్వంగా ఉంటుంది. అందులో హంసలు, కన్నెలేడి పిట్టలు తిరుగుతుంటాయి. అక్కడే యక్షరాజైనటువంటి వాడు, ఉత్తర దిక్కుకు అధిపతి అయినటువంటి కుబేరుని యొక్క చంద్రకాంతులతో మేఘమండలం ప్రకాశించినట్టు ప్రకాశిస్తున్నటువంటి ఉత్తమమైన సౌధం కనబడుతుంది. అది కూడా దాటి వెళ్ళిపోతే క్రౌంచిగిరి కనపడుతుంది. అందు బిలంలా ఉండేటటువంటి ఒక పెద్ద గుహ కనబడుతుంది. అందులోనే కుమారస్వామి శక్తి అనేటటువంటి ఆయుధాన్ని ప్రయోగించాడు అని ప్రసిద్ధి. కాబట్టి మీరు ఆ క్రౌంచ పర్వత గుహలోకి ప్రవేశించవలసి ఉంటుంది. ఆ గుహలలో, శిఖరాలలో, పర్వతాలలో, సరస్సులలో, నదులలో, తీరాల్లో, తపోవనాల్లో, జనపదాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, ఇళ్లలో అన్ని చోట్ల వెతకవలసి ఉంటుంది. అది దాటితే అవృక్షము అనబడేటటువంటి ఒక పెద్ద పేరు కలిగినటువంటి కామశైలము అన్న మారు పేరు ఉన్న ఒక పెద్ద మానస పర్వతం కనబడుతుంది. అక్కడంతా వెతకాలి. అది దాటితే మైనాకం అనేటటువంటి పర్వతం కనబడుతుంది. మయుడు అనబడేటటువంటి దానవుడు దానిలో నిర్మించుకున్న భవనం కనబడుతుంది. అది దాటి వెళ్ళిపోతే మైనాక పర్వతం మీద మీకు ఒక గొప్ప పవిత్రమైన ఆశ్రమం కనబడుతుంది. అక్కడ ఎందరో తపస్సులు చేస్తూ ఉంటారు.
వైఖానసమనబడేటటువంటి సరస్సు, అందులో బంగారు కలువలు ప్రకాశిస్తూ ఉంటాయి. అది కూడా దాటి వెళ్ళిపోతే కుబేరుని యొక్క గజవాహనము సార్వభౌమము అనబడేటటువంటి ఏనుగు అక్కడ ఆ ప్రదేశంలో తిరుగుతూ మీకు కనపడుతుంది. అది కూడా దాటి మీరు వెళ్ళిపోతే శైలోదము అనబడేటటువంటి నది వస్తుంది. ఆ నది ఒడ్డున కీచకములు అనబడేటటువంటి వెదుళ్ళుంటాయి. ఆ వెదుళ్ళు వంగి పరస్పరము ఒకదాన్నొకటి ఇలా ఆనుకుని వంతెనలా ఏర్పడి ఉంటాయి. మీరు ఆ వంతెనల మీద జాగ్రత్తగా నడవాలి. నడిచి ఆవలి ఒడ్డుకు చేరాలి. అక్కడ ఉత్తర కురుదేశములు ఉంటాయి. ఆ కురుదేశములు నదులు అన్నీ మీరు వెతకాలి. అది దాటిన తర్వాత నదులలోనికి చొచ్చుకుని ఉన్నటువంటి అగ్నిశిఖల లాంటి పర్వతాలు రత్నమయమైనవి కనపడతాయి. మీరు ఆ పర్వతాలన్నీ వెతకాలి. అక్కడ ఉండేటటువంటి వృక్షములన్నీ పక్షుల గుంపులకి ఆవాసములు. మీరు ఆ ప్రదేశాలన్నీ వెతకాలి. అక్కడ ఉండేటటువంటి కొన్ని వృక్షాలు మనుష్యులకు కావలసినటువంటి వస్త్రాల్ని ఆభరణాలని కూడా ఇస్తూ ఉంటాయి. మీరు ఆ వృక్షముల అనుగ్రహంతో అవన్నీ పుచ్చుకుని అవన్నీ ధరించండి. అది దాటిన తర్వాత గంధర్వులు, కిన్నెరులు, సిద్ధులు, నాగులు, విద్యాధరులు, స్త్రీలతో ఆనందిస్తున్నటువంటి తేజస్సంపన్నమైనటువంటి వ్యక్తులు మీకు అక్కడ కనపడతారు. అవన్నీ చూడండి. అది దాటిన తర్వాత ఎంతో పుణ్యం చేసినటువంటి వాళ్ళు అక్కడ భోగానుభవం అనుభవిస్తూ కనపడతారు. అది దాటితే ఉత్తర దిక్కున లవణ సముద్రం వస్తుంది. ఆ సముద్రం మధ్యలో సోమగిరి అనబడేటటువంటి ఒక పర్వతం ఉంటుంది. అది సువర్ణమయం. ఆ ఇంద్రలోకం, బ్రహ్మలోకం నందుండేటటువంటి దేవతలందరూ ఆకాశంలో నిలబడి ఆ పర్వతాన్ని చూస్తూ ఉంటారు. అంత అందంగా ఉంటుంది. అక్కడే విశ్వాత్మకుడైనటువంటి విష్ణు భగవానుడు, ఏకాదశ రుద్రస్వరూపం కలిగినటువంటి శంకర భగవానుడు, సృష్టికర్త అయిన బ్రహ్మ ముగ్గురు అక్కడ నివసిస్తూ ఉంటారు. అందుకే ఉత్తర దిక్కుకి చేసేటటువంటి నమస్కారం అంత గొప్ప నమస్కారం అయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఉత్తర కురు భూముల్ని మాత్రం దాటి వెళ్ళకూడదు. ఎందుకంటే అది దాటి వెళ్ళడం ఎవరికీ సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. కనుక మీ అందరూ కూడా వీటిని సాధించవలసింది అని చెప్పారు. చెప్తే వెంటనే అక్కడ ఉన్నటువంటి వానరములన్నీ, మేము ఆ దిక్కుకు వెళ్ళిపోతాం, మీ అందరూ మాతో రావక్కర్లేదు, నేను ఒక్కడనే చాలు, రావణుణ్ణి పట్టేస్తాను, పళ్ళతో కొరికేస్తాను, చంపేస్తాను, సీతమ్మని తీసుకొచ్చేస్తాను, ఇన్ని వేల మంది ఎందుకు, ఇన్ని లక్షల మంది ఎందుకు, నేను ఒక్కడనే చాలు అని సంతోషంతో రామకార్యం మీద ఉపకారం చెయ్యడమే మా జన్మకి ధన్యత అంటూ సంతోషంతో ఒక్కసారి పరాగం ఎగిరిపోతే ఎలా ఉంటుందో అలా అన్ని దిక్కులకు వానరములన్నీ కిచకిచలాడుతూ పెద్ద శబ్దం చేస్తూ 4 దిక్కులకి బయలుదేరారు. మిగిలిన వానరులు అక్కడ ఉన్నారు. దక్షిణ దిక్కుకు వెళ్ళవలసినటువంటి వానరులలో ఉన్న హనుమని సుగ్రీవుడు వెనక్కి పిలిచారు. పిలిచి హనుమతో అంటున్నారు, ఈలోగా రామచంద్రమూర్తి అడిగారు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, నీకు ఈ భూమండలం అంతా ఇన్ని ప్రాంతాలు ఎలా తెలిసాయని అడిగారు. గట్టిగా చెప్పకూడదు రామా, నన్ను వాలి చంపడం కోసమని వెంట తిరిగినప్పుడు 4 మంత్రులతో కలిసి భూమండలం అంతా పారిపోయాను, అప్పుడు చూశాను ఇవన్నీ. ఆయన ఎంత బలవంతుడో చూడండి పారిపోవడంలో కూడా. చిట్ట చివరికి హనుమ నాతో చెప్పారు, ఎంతకాలం ఇలా పరిగెడతావు, ఋష్యమూక పర్వతం మీదకైతే వాలి రాలేడు, అందుకని అక్కడ ఉండు అని చెప్పారు. అప్పటి నుంచి ఋష్యమూక పర్వతం మీద ఉంటున్నాను, అందుకని నాకు ఈ భూమండలం గురించి జ్ఞానం కలిగింది అని చెప్పారు. తర్వాత హనుమని పిలిచారు. విశేషేణతు సుగ్రీవో హనుమత్యర్థముక్తవాన్ సహి తస్మిన్ హరిశ్రేష్ఠే నిశ్చితార్థోర్ధ సాధకే. ఇన్ని కోట్ల వానరములను 4 దిక్కులకి పంపించినప్పటికీ అర్ధసాధకుడైనవాడు, సీతమ్మ జాడ కనిపెట్టగలిగిన వారు హనుమ ఒక్కరే అని సుగ్రీవుడి యొక్క నమ్మకం. న భౌమౌ నాంతరిక్షేవా నాంబరే నామరాలయే నాప్సువా గతి సంగంతే పశ్యామి హరిపుంగవ. దేవలోకాలలో కాని, ఈ లోకాలలో కాని, గంధర్వలోకాలలో కాని నీకు తెలియని ప్రాంతం, నీకు తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి సాసురాహ సగంధర్వాహ సనాగ నరదేవతాః విదితాః సర్వలోకాస్తే శసాగర ధరాధరాః గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపే పితుస్తే సదృశం వీర మారుతస్య మహౌజసః త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమః దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండితః. ఇది హనుమ యొక్క గొప్పతనం. అందుకే కిష్కింధకాండలో ఉన్నటువంటి హనుమ యొక్క వైభవాన్ని విన్నంత మాత్రం చేత హనుమ యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇందులో ఆయన ఓ మాట అంటున్నారు, గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపే. నీకు విశేషమైనటువంటి వేగం ఉంది, గొప్ప గతి తెలుసున్నటువంటి వాడివి. లాఘవంచ మహాకపే, దూకడం కూడా తెలుసున్నటువంటి వాడివి. పితుస్తే సదృశం వీర,
మారుతస్య మహౌజస, నీవు నీ తండ్రి అయిన వాయువుకి ఎంత గమనశక్తి ఉందో, ఎంత వేగం ఉందో అంత వేగం ఉన్నవాడివి. త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత. నీవు దేశకాలములను బాగా తెలుసున్నవాడివి. ఎక్కడ ఏది చెయ్యాలో, ఏ సమయంలో ఏది చెయ్యాలో తెలుసున్నటువంటి బుద్ధి పరాక్రమము ఉన్నటువంటి వాడివి. ఇది లేనివాడు బుద్ధి ఉంటే సరిపోదు, పరాక్రమం ఉండాలి. పరాక్రమం ఉంటే చాలదు, బుద్ధి ఉండాలి. బుద్ధి పరాక్రమము ఉండి ఎక్కడ ఏది చెయ్యాలో అది చెయ్యాలి. అందుకే శ్రీరామాయణంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఇంత బలం ఉన్న హనుమ పిల్లి పిల్లగా లంకలో తిరగడం. ఆయన పిల్లి పిల్లంత వారై తిరిగారు. వృషదంశక మాత్రసన్ బభూవాద్భుతదర్శన అంటారు. పిల్లి పిల్లంత రూపంతో తిరిగారు. కారణం ఏమిటో తెలుసా? అది నిశ్శబ్దంగా తిరగలదు, అంత చిన్న రూపంతో తిరగలదు. దేశకాలానువృత్తిశ్చనయశ్చనయ పండిత, అంతే తప్ప ఎప్పుడూ తన వైభవమే ప్రకటింపబడాలని పెద్ద పర్వతాకారంతో తిరిగితే దొరికిపోతారు. కాబట్టి నీకు ఈ జ్ఞానము, ఈ బుద్ధి కలిగిన వాడివి. కాబట్టి హనుమా, నీ వలననే ఈ కార్యము సాధింపబడాలి. అప్పుడు సుగ్రీవుడికి హనుమ మీద ఉన్న నమ్మకం ఎంతో చూశారు రామచంద్రమూర్తి. కాబట్టి ప్రభు ఇతని మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు అంటే ఈ కార్యం సీతమ్మ తల్లి జాడ కనిపెట్టబడడం అన్నది ఒక్క హనుమయే సాధించగలరు అని అనుకున్నారు. అనుకుని దదౌ తస్య తత ప్రీత స్వనామాం కోపశోభితం అంగుళీయమభిజ్ఞానం రాజపుత్రాః పరంతప. రామాలయంలో ఒక్కసారి నీరాజనమిమ్మని చెప్పండి. దదౌ తస్య తత ప్రీత స్వనామాం కోపశోభితం అంగుళీయమభిజ్ఞానం రాజపుత్రాః పరంతప. రామచంద్రమూర్తి తన తన ఉంగరం మీద శ్రీరామ అని వ్రాయబడి ఉన్నటువంటి ఉంగరాన్ని తీసి హనుమకి ఇచ్చారు. హనుమ, మిగిలిన వాళ్ళు ఎవరైనా వెళితే సీతమ్మ అనుమానించి మాట్లాడదు. ఈ నా ఉంగరం నీ చేతిలో ఉన్న కారణం చేత. సుందరకాండలో ఈ ఉంగరం అమ్మవారి కేశభూషణం ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ ఉంగరం అనుకోకండి, ఉంగర దర్శనమే రామదర్శనం సీతమ్మకి. గొప్ప ఉపశాంతినిస్తున్న ఆ ఉంగరం రాముడి చేతి నుంచి హనుమ చేతిలోకి వెళ్ళడం రామాయణంలో ఒక అద్భుత ఘట్టం. అన్ని కోట్ల వానరములు ఎడుతున్నా ఆయన ఉంగరాన్ని పుచ్చుకున్న ఏకైక వ్యక్తిగా గౌరవాన్ని పొందినటువంటి మహాప్రాజ్ఞుడు. తన ప్రభు అయిన సుగ్రీవునిచే నమ్మకాన్ని, రామచంద్రమూర్తి యొక్క విశ్వాసాన్ని చూరగొన్న మహాపురుషుడు. అంత వినయంతో ప్రవర్తించగలిగిన వారు స్వామి హనుమ. ఉంగరం ఇస్తే ఆయన ఎక్కడ పెట్టుకుంటారో మీరు చూద్దరు, కానీ దాన్ని బట్టి ఆయన వినయం తెలుస్తుంది. అందుకే కిష్కింధకాండ అంత గొప్ప కాండ. అంగుళీయమభిజ్ఞానం రాజపుత్రాః పరంతప అనేన త్వాం హరిశ్రేష్ఠ చిహ్నేన జనకాత్మజ మత్సకాశాదనుప్రాప్తం అనుద్విగ్నాను పశ్యతి వ్యవసాయస్య తే వీర సత్వయుక్తస్య విక్రమః సుగ్రీవస్య చ సందేశః సిద్ధిం కదయతీవ మే సతం గృహ్య హరిశ్రేష్ఠః స్థాప్య మూర్ధ్ని కృతాంజలిః వందిత్వా చరణౌ చైవ ప్రస్థిత ప్లవగోత్తమః. ఓ వీరుడా, నీ కార్యోత్సాహము, సాహసము, పరాక్రమము నేనిప్పుడు సుగ్రీవుడు నీ మీద పెట్టుకున్న నమ్మకం వల్ల తెలుసుకున్నాను. నీవే ఈ కార్యమును సాధించగలవు, సీతమ్మ జాడ కనిపెట్టగలవు. సీతమ్మ జాడ కనిపెట్టిన తరువాత సీతమ్మ నీతో మాట్లాడడానికి ఈ ఆభరణం పనికొస్తుంది. ఇది చూపిస్తే సీతమ్మ అరమరిక లేకుండా నీతో మాట్లాడుతుంది. కాబట్టి ఈ ఉంగరాన్ని గ్రహించు అని స్వామి తన చేతి ఉంగరాన్ని తీసి స్వామి హనుమ చేతిలో ఉంచారు. వెంటనే ఆయన ఉంగరాన్ని కళ్ళకద్దుకుని తన శిరస్సులో పెద్దగా పెరిగినటువంటి జుట్టు ముడిలోకి దోపుకుని ఆ ఉంగరాన్ని తల మీద పెట్టుకుని శిరసా రామచంద్రమూర్తికి నమస్కరించారు. తప్ప ఇంత గొప్పవాణ్ణి రాముడు నమ్మాడు, ఆ సుగ్రీవుడు నమ్మాడని అహంకరించలేదు. అంత వినయశీలి హనుమ. అందుకే ఈ ఘట్టం రామచంద్రమూర్తికి, సీతమ్మకి, అందరికీ రామాయణంలో గొప్ప మంగళం వైపుకి తిరుగుతున్నటువంటి ఘట్టం ఇదంతా. ఇంకా కాబట్టి ఇప్పుడు పట్టుకుని బయలుదేరారు. అన్ని దిక్కులకు వెళ్ళినటువంటి వానరములు నెల రోజుల తర్వాత తిరిగి వచ్చేసి అందరూ చెప్పారు, మేము వెళ్ళాం కానీ మాకెక్కడా సీతమ్మ జాడ కనపడలేదన్నారు. ఒక్క దక్షిణ దిక్కులకి వెళ్ళినటువంటి వానరముల యొక్క సమూహం మాత్రం తిరిగి రాలేదు. వాళ్ళు అలా వెడుతుండగా ఒక నిర్జనమైన ప్రదేశం కనపడింది దక్షిణ దిక్కున. కండువు అన్న మహర్షి యొక్క 16 సంవత్సరముల కుమారుడు ఒక వనంలో మరణించాడు. ఆయనకి కోపం వచ్చి నా కుమారుడు ఇక్కడ మరణించాడు కనుక ఇక్కడ జనవాసము ఉండకుండుగాక అని శపించారు. అందుకని అక్కడ ఏమి ప్రాణులు లేవు.
వాళ్ళ వనంలో తిరుగుతున్నప్పుడు వాళ్ళకి మిక్కిలిగా దాహం కలిగింది. అక్కడ ఒక రాక్షసుడు కనపడితే రావణుడు అనుకుని అంగదుడు మర్దించాడు. ఆయన నెత్తురు కక్కుకుని మరణించాడు. తదనంతరం వాళ్ళు పాపం ఆ సీతమ్మ కోసం వెతుకుతున్నారు. నెల దాటిపోయింది. విపరీతమైన దాహం, ఆకలి. వాళ్ళకి ఎక్కడ దాహం తీర్చుకోవడానికి నీటి కయ్య కూడా కనపడలేదు. ఈలోగా ఒక చోట తడిసిపోయిన రెక్కలతో హంసకారండవాకీర్ణాహవాపి పద్మోత్పలాయుతాహ అని బెగ్గురు పక్షులు మొదలైనటువంటి వంటివి తడిరెక్కలు ఆడించుకుంటూ ఒక బిలంలోంచి పైకొస్తున్నాయి. అప్పుడు చూసి తడిరెక్కలతో పక్షులు వస్తున్నాయి కాబట్టి నీటి కయ్య ఇందులో ఉంటుందని వానరులందరూ ఆ బిలంలో ప్రవేశించారు. అది కటిక చీకటిగా ఉంది. కానీ అంత చీకటిలోనూ చూడగలిగినటువంటి శక్తి కలిగిన వానరులు ఆ బిలంలో జాగ్రత్తగా దారి చూసుకుంటూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుంటూ అందరూ కలిసి లోపలికెడుతున్నారు. కటిక చీకటి, ఏమీ కనపట్టలేదు. సింహాలు మొదలైన క్రూర జంతువులు కూడా బయటికి వస్తున్నాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక పెద్ద వెలుతురు కనపడింది, ఒక పెద్ద వనం కనపడింది. తరుణాదిత్య సంకాశాన్ వైఢూర్య కృతవేదికాన్ విభ్రాజమానాన్ వపుష పాదపాంశ్చ హిరణ్మయాన్ నీల వైఢూర్య వర్ణాశ్చ పద్మినీ పతగావృతా మహద్భి కంచన పద్మై వృత బాలార్కసన్నిభై జాతరూపమయైర్మచ్చై మహద్భిశ్చ సకచ్చపై నళినీస్తత్ర దదృశు ప్రసన్న సలిలామృతా కాంచనాని విమానాని రాజతాని తథైవ చ తపనీయగ వక్షాణి ముక్తజాలావృతాని చ హైమరాజిత భౌమాని వైడూర్యమణిమంతి చ దదృశస్తస్త్ర హరయో గృహముఖ్యాని సర్వశః పుష్పితాన్ ఫలినో వృక్షాన్ ప్రవాళమలిసన్నిభాన్ కాంచన భ్రమరాంశ్చైవ మధూని చ సమంతతః మణికాంచన విచిత్రాణి శయనాన్యాసనాని చ మహార్హాని చ యానాని దదృశుస్తే సమంతతః. వాళ్ళ వనంలో చూసేటప్పటికి ఒక గొప్ప సరోవరం, అందులో చేపలు, తాబేళ్లు, పెద్ద పెద్ద చెట్లు, పళ్ళు, వాటికి తేనె పట్లు, అక్కడే బంగారముతో అమర్చబడినటువంటి గొప్ప గొప్ప ఆసనములు, తల్పములు. ఎంత శోభాయమానంగా ఉందంటే వాళ్ళు ఆశ్చర్యపోయి నీళ్లు తాగుదామని వెళ్ళిన వాళ్ళు కూడా నీళ్లు తాగకుండా, తిందామని వెళ్ళిన వాళ్ళు తినకుండా ఆశ్చర్యచకితులై అసలు ఈ మాయాస్వరూపమైన వనం ఏమిటి, ఈ బిలం ఏమిటి అని అలా చూస్తూ ఉండిపోయారు. ఇంతలో వారికి తాం దృష్ట్వా భృశసంత్రస్తాః చీరకృష్ణాజినాంబరాం తాపసీం నియతాహారాం జ్వలంతీమివ తేజసా. చీరకృష్ణాజినాంబరం కట్టుకుని ఉన్నటువంటి ఒక తాపసి మిరుపు తీగ ఎలా ఉంటుందో, అగ్ని యొక్క శిఖ ఎలా ఉంటుందో అటువంటి తల్లి ఒక ఆవిడ దర్శనమైంది. వాళ్ళు అభివాదం చేసి ఆవిడ్ని, అమ్మ మేము ఆకలి దప్పులతో ఉన్నాం, మేము ఇలా, మీరెవరు, ఎందుకు వచ్చారు అని అడిగింది. హనుమ ఎక్కడెక్కడ రామకథ ఎంత చెప్పాలో అంత చెప్తూ ఉంటారు. ఆ తల్లితో తాము ఏ కార్యం మీద బయలుదేరారో, దశరథ మహారాజు గారి పుత్రులైనటువంటి రామలక్ష్మణులు అరణ్యవాసానికి వచ్చి సీతమ్మ జాడ తెలియకుండా రాక్షసుడు అపహరిస్తే ఆ జాడ కనిపెట్టడం కోసం సుగ్రీవుడి పనుపున అన్ని దిక్కులకు పంపబడిన వానరులలో దక్షిణ దిక్కునికి అంగదుని నాయకత్వంలో వచ్చిన మేము సీతమ్మ తల్లి జాడ వెతుకుతూ ఆకలి దప్పులకు లోనైన వాళ్ళమై తడిరెక్కలతో కూడిన పక్షులు బిలంలోంచి పైకొస్తుంటే ఇక్కడ నీళ్లు దొరుకుతాయని లోపల ప్రవేశించామమ్మా, మాకు ఆకలిగా ఉంది తల్లి, బిలమేమి అని అడిగారు. అడిగితే ఆ తల్లి చెప్పిందప్పుడు, మయోనామ మహాతేజ మాయావీ దానరషభ తేనేదం నిర్మితం సర్వం మాయయా కాంచనం వనం పురాదానమ ముఖ్యానాం విశ్వకర్మా బభూవ ఏనేదం కాంచనం దివ్యం నిర్మితం భవనోత్తమం. ఆయన శతవర్ష సహస్రాణి తపస్వా మహావనే పితామహాద్వరం లేభే సర్వం ఔషనసం ధనం దుహితా మేరుసావర్ణే అహం తస్యాహ స్వయం ప్రభా ఇదం రక్షామి భవనం హేమాయా వానరోత్తమ మమ ప్రియసఖీ హేమ నృత్తగీత విశారద తయా దత్తవరా చాస్మి రక్షామి భవనోత్తమం అని ఆ తల్లి ఆ బిలం యొక్క రహస్యాన్ని చెప్పింది. ఇక్కడ పూర్వం ఒక దానవరాజు అయినటువంటి మయుడు అనబడేటటువంటి ఆయన ఉండేవాడు. ఆయన బ్రహ్మగారి గురించి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగాడు. ఆయన నాకు గొప్ప శిల్పశాస్త్రం రావాలి అన్నాడు. ఆయన ఆ శిల్పశాస్త్రాన్ని శుక్రాచార్యుల వారి నుండి పొంది ఆయన అప్పటి నుంచి దానవులకందరికీ భవనములను నిర్మాణము చేశాడు.
అటువంటి మయుడు ఇంత గొప్ప భవన ప్రాంగణాన్ని ఇక్కడ నిర్మించాడు. నిర్మించి హేమ అనబడేటటువంటి ఒక అప్సరసతో ఆయన ఇక్కడ గడుపుతూ ఉండేవాడు. ఆయన ఆ అప్సరస యందు అనురక్తి కలిగి ఉండడాన్ని సహించినటువంటి ఇంద్రుడు ఆ మయుణ్ణి సంహరించాడు. ఆ మయుడు ఈ భవన ప్రాంగణాన్నంతటినీ హేమకిచ్చాడు. హేమ స్వర్గలోకానికి వెడుతూ దీనికి కాపుగా నన్నుంచింది. నా పేరు ఇక్కడ స్వయంప్రభ.